హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఆల్ పర్పస్ పౌడర్ చూపించబోతున్నానండి. ఇది ప్రతి వాటిలోకి బాగుంటుంది. రైస్, దోశ, చపాతీ, ఇడ్లీ ప్రతి దానిలోకి బాగుంటుంది. నల్లకారం అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మినుములు తీసుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసేసి ఎండబెట్టి పెట్టాను. 1 గ్లాస్ ఆఫ్ మినుములు తీసుకున్నాను. అవి మనము లో ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకుంటేనే అప్పుడు మనకి పౌడర్కి అనేది, నల్లకారంకి అనేది టేస్ట్ అనేది వస్తుంది. మనం ఒకసారి నోట్లో వేసుకొని టేస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కలర్ బ్లాక్గా ఉంటుంది కాబట్టి మనకు అర్థం అవ్వదు. నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక 1/2 కప్పు శనగపప్పు యాడ్ చేశాను నేను. అది కూడా మనకి లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసి మన స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇవి మనము లో ఫ్లేమ్లో కొంచెం పొంగే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. మనము మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఏ గ్లాస్తో అయితే మినుములు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ధనియాలు తీసుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 1/4 గ్లాసు జీలకర్ర కూడా తీసుకోవాలండి. అవి కూడా లో ఫ్లేమ్లో అరోమా వచ్చినంత వరకు వేపుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకునేసి ఒక పెద్ద పిరికెడు కరివేపాకు వేసుకునేసి లో ఫ్లేమ్లో అది క్రిస్పీ అయ్యే వరకు మనము వేపుకోవాలి. మనం చేత్తో పట్టుకొని అలా నలిపామంటే క్రిస్పీగా పొడి పొడి అయిపోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా కరివేపాకు ఫ్రై అయినట్టు. నెక్స్ట్ ఒక పెద్ద లెమన్ సైజు నీట్గా పిక్కలు అవి తీసేసి అవి చింతపండు కూడా వేసేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలండి. నెక్స్ట్ మనం ఇవన్నీ ఆరిన తర్వాత మనం మిక్సీకి బరకగా పట్టుకోవాలండి. కొంచెం వెల్లుల్లి యాడ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి బరకగా వేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది వేసేసి లో ఫ్లేమ్లో జస్ట్ కలర్ టర్న్ అయ్యే వరకు మనము వేపుకోవాలండి. అప్పుడు నల్లకారంకి కొంచెం కలర్ అనేది వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం వేడి అన్నంలో నెయ్యి కానీ, ఇడ్లీలోకి నెయ్యి కానీ వేసుకొని తినమంటే చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు స్పైసెస్ మిర్చి అనేది మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా తక్కువ యాడ్ చేశాను. చూసారా, వేగిన తర్వాత ఈ రకంగా కలర్ వచ్చింది. అంతే అండి. థ్యాంక్ యూ.